మీరు విశ్వసిస్తున్నది వాక్యానుసారమైనది కాదు, మరొకసారి లేఖనాలను ఆలోచిద్దామని చెప్పడమే మరొకటి కాదు. కానీ యేసుప్రభు ఏమన్నాడు, ఇక లాభం లేదు, నన్ను ఎరగాల అని ఎంత చెప్పినా ఏట్లేదు కాబట్టి ఓ మాట వేశాడు. ఏమని? ఇప్పుడు చూడండి, ఇది ప్రపంచ క్రైస్తవ్యము ఇప్పటివరకు ఆలోచించాల. సర్వశక్తిమంతుడైన దేవునికి సకలాశీర్వాదాలకు కారణభూతుడై సర్వేశ్వరుడుగా, పరమేశ్వరుడుగా, సబ్కా మాలిక్, ఏకై అని పిలువబడుతున్న మహాదేవుడైన మన కన్న తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువై ఉన్న యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్ముని యొక్క సహాయ సహకారాలతో మనందరి తరపున వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని ఎరిగి, ఆయన మన పాపముల నిమిత్తము దేవుని సంకల్పానుసారంగా ఆ దివి నుండి ఈ భూమికొచ్చి తన రక్తాన్ని చిందించి తన రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యంలో మనలను రాజులైన యాజక సమూహంగా చేశాడని నమ్మినటువంటి క్రైస్తవులకు, ఇంకా నమ్మాలని అనుకుంటున్న వారికి కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్యనామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచమంతా మనుషులు కల్పించిన పద్ధతులలో దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఎలా దేవుణ్ణి ఆరాధించాలో దానిలో ఒక భాగమే నన్ను చూసినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అని యేసుప్రభు చెప్పాడు. దీన్ని విద్యావిహీనులు, అస్థిరులు, దేవుని జ్ఞానాన్ని లోతుగా వెళ్ళి పరిశీలించి పరిశోధించని అజ్ఞానులు ఏమన్నారు అంటే, చూసారా, నన్ను చూసినవాడు నా తండ్రిని చూసి ఉన్నాడని ఆయనే చెప్పాడు కనుక ఆయనే తండ్రి, ఆయనే దేవుడు. దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆయన మాట చూడండి, యేసుక్రీస్తును చూస్తే తండ్రిని చూసినట్టే. కాబట్టి లోకమంతా యేసుని చూశారు కదా, చాలామంది చూశారు. కాబట్టి మేము చెప్తున్నది రైట్ అని క్రైస్తవ్యంలో 80% మంది పోపులు, బిషప్పులు అని పిలువబడిన వారు నైసియా సభలో మనకు 3 దేవుళ్ళు ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే పర్వాలేదు, త్రియేక దేవుడు అన్నారు. అక్కడే వచ్చింది ప్రాబ్లం. ఆలోచన చేయాలి, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, అందరు నమ్మాలి. కానీ వీళ్ళు 3 ఒక్కరే అన్నాడు. చూసారా, ఇక్కడ వచ్చింది ప్రమాదం. వాళ్లకు రుజువు ఏంటిదయ్యా అంటే ఇగో ఇదే వాక్యం. కానీ దానికి ముందు, దాని తర్వాత అవునా కదా చెప్పిన మాటలు కానీ బైబిల్లో ఇంకా ఎక్కడైనా ఉన్న సాక్ష్యాల ఆధారంగా చూస్తే యేసును నువ్వు చూడలేదు, అవునా కదా, తండ్రిని నువ్వు చూడలేవు. మనం రాసుకున్న పాఠాల్లో చూస్తే మరి ధర్మశాస్త్ర పాఠమా, పాత నిబంధన పాఠం అంటారు కదా, చాలా చర్చెస్లో ఇలా మాట్లాడుతుంటారు. దాంట్లో నిర్గమాకాండము 33వ అధ్యాయము 20వ వచనం చూడండి ఎలా ఉంది. నీవు నా ముఖమును చూడజాలవో, చాలు, ఏ నరుడునో నన్ను చూసి బ్రతకడు అన్నాడు దేవుడు. దీన్ని మనోళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు? ఆయనను చూసి బ్రతకలేడు అంటున్నాడు కనుక ఆయనే తగ్గించుకొని, అవునా కదా, మనిషి అవతారం ఎత్తి మన మధ్యలో తను తాను తగ్గించుకొని సంచరించాడని ఒకడు, అవునా కదా.
దీనికి కౌంటర్ ఆలోచించాడు ఎవడు. ఎందుకంటే అసలు దేవుడు నరుడు కాడు, ఆయనను మహా ఆకాశములో పట్టజాలవు, దేవుడు ఎన్నడూ కూడా భూమి మీద నివాసము. మరి దీన్నేం ఆలోచించకుండా జస్ట్ తగ్గించుకొని యేసుక్రీస్తుగా వచ్చాడని ఒక వాదన. మనము లేఖనాలను పరిశీలించి పరిశోధించి మన విశ్వాసము సరి అయిందా లేదా అని మనల్ని మనం పరిశీలించుకొని ఆ తర్వాత అవతలలో విశ్వాసానికి మనం మూలం చెప్తున్నాం. ఆయన మీరు విశ్వసిస్తున్నది వాక్యానుసారమైనది కాదు, మరొక్కసారి లేఖనాలను ఆలోచిద్దామని చెప్పడమే తప్ప మరొకటి కాదు. ఈ విషయంలో మొన్న ఒక షార్ట్ వీడియో చేశాను. అది మన తమ్ముడు ఒక ఆయన షార్ట్ వీడియో చేసి పెట్టాడు. దాని కింద కామెంట్ ఏమొచ్చిందో తెలుసాము? అయ్యా ఖాన్ ఏమన్నట్టు తెలుసా మీకు? అయ్యా ఖాన్ అంటే ఏమన్నట్టు? నువ్వు ముస్లింరా బాబు, నువ్వు ముస్లింలను సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ముస్లింలనన్నా సపోర్ట్ చేయి, సున్నతి చేసుకొని యూదులను కలుగు, కానీ నువ్వు క్రిస్టియను కాదు అన్నాడు. అంటే ఖాన్ అంటే ముస్లిం కదా, అంటే ఒక్క జాన్ తీసేసి ఖాన్ అని పెట్టేశాడు. మనం చేస్తున్న ఈ బోధను బట్టి క్రిస్లాం అనే ఒక పేరుని తీసుకొచ్చారంటే మీరు క్రిస్టియన్లు ముస్లింలు, క్రిస్టియన్లు కాదు మీరు ముస్లింలు అని మరొకటి పేరు పెట్టాడు మనకి. ఇప్పుడు అయ్యా ఖాన్ అన్నోనికి ఎలా సమాధానం చెప్పాలో తెలుసా? ఒరే పిచ్చోడా, ముస్లింలు ఎప్పుడూ యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మరు, అలా నమ్మినోని వదిలిపెట్టరు. అర్థమైందా లేదా? ఏం చెప్తారు? ఎంతవరకు ముస్లింలు వాదిస్తారంటే యేసు కేవలము ప్రవక్త మాత్రమే, దేవునికి ఎవడు కొడుకు లేడంటారా. మరి నేనేమో దేవుని కుమారుడని వాదిస్తున్నాను కదా, మరి నేను ముస్లింని ఎలా అవుతాను? ఆ మాత్రం జ్ఞానం లేదు వాడికి. అంటే వాడు ఖురాను చదవలేదు, ఇటు బైబిల్ చదవలేదు, నేను క్రిస్టియన్ అంటున్నాను. మళ్ళీ అది ప్రాబ్లం. యూదుడు యేసును దేవునిగా ఒప్పుకోవట్లేదు, దేవుని కుమారుడన్నా ఒప్పుకోవట్లేదు. నేను యూదుని ఎందుకు అవుతాను? నేను యెహోవా సాక్షిని ఎలాగవుతాను? అందుకని మనం ఈరోజు ఆలోచిస్తున్నాం, నన్ను చూసినవాడు నా తండ్రిని చూసి ఉన్నాడు, నా తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను, నేను ఏకమై ఉన్నాము. ఈ వచనాలు కనబడతలేవారా గుడ్డోడా అని నాతోటి వాదనకు దిగుతున్నారే తప్ప, ఒరే నాయన 30 ఏళ్ళ నుంచి వెళ్ళి అక్షరం సత్యవాక్యాన్ని సరిగా విభజించి నేను చెబుతున్న ప్రసంగాని కోసం బైబిల్ అంతా తిరిగి ఒకసారి చదువుతాను. నేను ప్రతి ప్రసంగానికి ముందు ఇదిగో బైబిల్ తిరిగేస్తాను. అటు ప్రవక్తల పాఠానికి వెళ్తాను, ఇటు సువార్తల పాఠానికి వెళ్తాను, అటు అపోస్తలుల యొక్క బోధలోనికి వెళ్తాను. ఎక్కడ ఏది ఒకదాన్ని ఒకటి విభేదించకూడదు. సో దేవుణ్ణి నువ్వు చూడలేవు, ఈ విషయం యేసు ప్రభుకు తెలుసు. చూస్తే ఒరే నాయన నేను దేవుని కనుక నీకు చూపిస్తే నువ్వు బతకవురా అన్నాడు. అది అర్థం కాలేదు ఆయన. ఆలోచన చేద్దాం. వన్ బై వన్ వర్సు మనం యోహాను సువార్తను చదువుదాం. ఇక నన్ను చూసినవాడు నా తండ్రిని. ఇంతకీ యేసు ప్రభు బతుకున్నప్పుడు దేవుణ్ణి ఏమైనా చూశాడా? మరో క్వశ్చన్. మనం అంటే మనుషులం కదా భయ్, మనం చూడలేము. మరి యేసుక్రీస్తు కూడా మనిషి రూపంలోనే ఉన్నాడు కదా, రక్తమాంసములు కలిగి మనలాంటి నరుడుగా బతికినప్పుడు ఆయన ఏమైనా చూశాడా? చూసారా? చూడలేదు. ఎందుకంటే యోహాను సువార్త 8వ అధ్యాయము. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే 8వ అధ్యాయంలో తనను నమ్మని యూదులతో ఏమంటున్నాడంటే 38వ వచనం, నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను. అంటే యేసు ప్రభు బోధంతా ఎప్పటిది? ఆయన తండ్రి యొద్ద ఉన్నప్పుడు తండ్రి బోధించినవి, తండ్రి యొద్ద బోధించిన వాటిని చూసి చెప్తున్నాడే తప్ప
బ్రతికున్నప్పుడు యేసు ప్రభు కనుక తండ్రిని చూస్తే నేను తండ్రి యొద్ద చూచుచున్న సంగతులే అన్నాడు అనుకో, యేసు ప్రభు అప్పుడే చచ్చిపోవాలి. ఎందుకంటే ఏ నరుడు దేవుణ్ణి చూచి ఉండలేదు. అదే 5:30 ఏ నరుడు కానీ ఇంతవరకు దేవుని స్వరాన్ని వినలేదు, దేవుని స్వరూపాన్ని చూడలేదని 5వ అధ్యాయంలో ఆయనే చెప్పాడు 37లో. అందుకే నా తండ్రి యొద్ద చూచినే అన్నాడే తప్ప చూచుచున్నాడ్రా అన్నాడు అనుకోండి, నరుడుగా ఉన్న యేసు మరుక్షణంలోనే ఏమవ్వాలి? చచ్చిపోవాలి. ఇలా ఆలోచించేవాడు ఎవడు లేడు. ఇంత లోతు, సత్యమైనది బహు లోతుగా ఉన్నదని రెఫరెన్స్ పెడతాడు, కానీ ఆ సత్యాన్ని లోతుగా పరిశీలించేవాడు కరువైపోయాడు. అందుకనే నరుడైన వాడు ఆదాము మొదలుకొని యేసుక్రీస్తుతో సహా శరీరంలో ఉన్న ఏ నరుడు కూడా దేవుణ్ణి చూడలేదు, చూస్తే బ్రతకడు. ఏమ్మా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునో ఆయనను చూడలేదు, ఎవడును బా ఇది దేవుని క్యారెక్టర్. ఇప్పుడు దేవుడు ఇంతవరకు ఎవరు చూడలేదు, ఇంకో ఎన్ని సంవత్సరాలకైనా చూడనేరడు. మొన్నొక వీడియో వచ్చింది, మీకు పెట్టాను గ్రూప్లో. ఒక భక్తురాలు ఖమ్మం దగ్గర ఏదో ఊరుంది, గంటలో పరలోకం టూరిల్ వచ్చిందట. గంటలో పరలోకం చూసి వచ్చిందట. ఏమని? అక్కడ యేసు ప్రభుని చూశాను. మరి తండ్రిని చూశావా? అడిగినోడు ఎవడనుకుంటున్నావు? హేతువాది, మతోన్మాది. మంచిగా చెప్తున్నాడు, నీకు తెలియదయ్యా. అబ్బో, దేవుడు శక్తి. 47 రోజులు 47 వారాలు ఉపవాస ప్రార్థన చేస్తే నా భార్యకే ఆ వాక్యం నాకు కూడా లేదండి అంటున్నాడు. బా, ఎంత వినయంరా అనుకుంటున్నాను నేను. పోయిన తర్వాత దేవుడు చాలా దూరంగా ఉన్నాడు. యేసు ప్రభువు సింహాసనం మీద కూర్చుంటే 3 కిలోమీటర్ల అవతల పెద్ద లైట్ ఉంది. అవునా కదా? మీరు ఆలోచన చేయాలి. అంటే అసలు ఇంతవరకు పరలోకాన్ని చూసినోడు ఎవడు లేడు. ఒక్క పరలోకాన్ని చూసి భూమి మీదకి వచ్చినోడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు అన్నారు. ఎవడు చూడలేదు పరలోకాన్ని, ఆ పాతాళ లోకాన్ని కూడా చూడలేదు. యేసు ప్రభు ఒక్కడే చూశాడు. నువ్వు కలలో కానీ, నిద్రలో కానీ, దర్శనంలో కానీ నువ్వు బతికుండి ఎవ్వడు దేవుణ్ణి చూడలేదు, నేరడు. ఎందుకంటే చూస్తే పోతావు. అది దాని మీనింగ్. మరి ఇప్పుడు యేసు ప్రభు బోధ వింటున్న ఈ డౌటింగ్ థామస్ ఏమంటున్నాడు ఇప్పుడు చూద్దాం. అవునా కదా? ఎందుకంటే ఆయనకున్న పేరు చెప్పాను. ఆయన అనుమానించే వ్యక్తుల్లో మొదటోడు, ఆయన శిష్యుల్లో పేతురేమో దొడుకు ఫస్ట్ వచ్చి నిలబడతాడు. ఆలోచన చేయండి మీరు. యేసు ప్రభువును దేవుని కుమారుడు ఏమైనా క్రీస్తు అన్న ఆయన ఎవరు? పేతురే. కొన్ని రోజుల తర్వాత ఆయన ఎవడో నాకు తెలియదు పో అన్నాడు కూడా ఆయనే. అర్థమైందా లేదా మీకు? ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందాడో, అగ్ని బాప్తిసం పొందాడో, అప్పుడు నిలబడ్డాడు. ఏమనుకుంటున్నారు మీరు? ఏసంటే ఏ నామమున రక్షణ లేదు, మీకు ఈ నామముననే రక్షణ ఉంది. ఈ యేసును దేవుడు లేపాడు. విన్నారా? మీకు రక్షణ. వినకపోతే పోతారు మీరు. ఇశ్రాయేలు వంశం అంతా వెంటనే ఏం చేశారు? వాళ్ళు అక్కడున్న ఇశ్రాయేలు ఏం చేశారు? 12 గోత్రాల వారు ఏం చేశారంటే హృదయంలో నొచ్చుకొని, అంటే పొడవబడి మారు మనసు పొందారు, నకరాలు చేయలే. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? ఈ యేసును దేవుడు లేపాడంటే అయితే దేవుడు కాదా అంటాడు ఈ మూర్ఖుడు. వీడెవడు? దేవాంతకుడు. ఎందుకంటే 3000 మంది మారు మనసు పొంది వెంటనే రక్షణ పొందారు. ఇంతకీ ఆ ప్రసంగం చేసిన ఎవడు? ఎవరైనా ఎన్నిక లేనివాడు, చేపలు పట్టినవాడు. అవునా కదా? ఆయన చెప్తే 3000 మంది మారారే.
ఇప్పుడు మేము బైబిల్ను పరిశీలించి పరిశోధించి ఆత్మచేత ఇది చేసి బీటెక్లు అవునా కదా, ఎంఏలు ఎంఏ బీఈడీలు చదివి అలా చదివినోడు బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చినోడు అవునా కదా, బైబిల్ అంతా వాక్య సారాంశాన్ని తీసి ఒరే నాయనా పేతురు ప్రసంగం 100% రైట్, పౌలు ప్రసంగం 100% యోహాను ప్రసంగం 100% రైట్ అని మనం చెప్తుంటే ఈ యేసును దేవుడు లేపాడు. దేవుణ్ణి దేవుడు లేపడరా బాబు, ఈయన దేవుని కుమారుడు కనుక దేవుడు ఆయనను లేపాను అని చెప్తే ఈడేమంటున్నాడు ఈరోజు హృదయంలో పొడవబడి ఏమంటున్నాడు తెలుసా మీకు? అయితే దేవుడు కాదా? మారు మనసు రాలేదు, దీనికి మారు మనసు రివర్స్ వచ్చింది అవునా కదా, మారు మనసు అటు పోవాల్సిందే, మారు మనసు సైతాన్ వరకు వెళ్ళి అయితే దేవుడు కాదా, దేవుడు అంటే నీకేం బాధ ఒకడు, నీకేం నొప్పి అని ఒకడు, దేవుడు అంటే పరలోకం రానియడా, ఇదంతా సొంత జ్ఞానం. ఆ రోజు ఎవడు ఆ మాటలు మాట్లాడలేదు, నోరు మూసుకొని విధేయులై బాప్తిసం తీసుకొని సంఘం, మొదటి సంఘం అది. ఇదే అసలైన క్రీస్తు తల్లి సంఘం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు సంఘం అంటోడే ఇదిగో యేసు అంటే యేసు దేవుడు అంటే నీకు నొప్పి ఏంటి అంటున్నాడు. అసలు వీడు 33లో ఏర్పడ్డ క్రీస్తు సంఘమేనా ఇది? 33 ADలో ఏ క్రీస్తు సంఘం అయితే ఏర్పడిందో అది ఎవరు అనుకుంటున్నారు? యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని ఈ యేసును దేవుడు లేపెనని, యేసును ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అనే మాటకు లోబడ్డది ఆనాటి సంఘం. అది అసలైన క్రీస్తు సంఘం. ఇప్పుడు మనం ఒప్పుకుంటే మనమే అసలైన క్రీస్తు సంఘం. ఇది 33లో ఏర్పడ్డది అంటున్నారు చూసారా. కానీ ఈ దొంగ సంఘం ఎప్పుడు వచ్చిందో తెలుసా? 19వ శతాబ్దం. అది ఎంత చూస్తాను, రాసుకున్నాను, ఎందుకంటే మీరు నెట్లో కొట్టినా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మాదే సంఘం అని 3 ముక్కలై ఈ క్రీస్తు సంఘంలో కూడా ఒకడేమో దేవుని కుమారుడు అంటాడు, ఒకడేమో దేవుడు అంటాడు, ఒకడేమో ముగ్గురు దేవుళ్ళే అంటాడు క్రీస్తుని గురించి. ఈ సంఘం ఎప్పుడు పుట్టింది అంటే ఆగస్టు 18వ తారీఖు 1889లో ఇప్పుడున్న క్రీస్తు సంఘం ఇలినాయిస్, అమెరికాలో ఉన్న ఒక రాష్ట్రం పేరు ఇలినాయిస్, అక్కడ పుట్టింది ఈ సంఘం. వీళ్ళే ఇప్పుడు మనల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఏమని? యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకొని బాప్తిసం తీసుకో అంటాడు వీడు. ఒరే నాయన బైబిల్లో లేదురా, యేసుక్రీస్తు దేవునే కుమారుడని నమ్ముతున్నానంటేనే బాప్తిసం ఇచ్చాడు. ఎవరు? ఫిలిప్పు. సో ఈరోజు మనం వర్డ్ టు వర్డ్ ఆలోచిద్దాం. ఇంకా ఎన్ని కౌంటర్లు ఉన్నాయో, అవునా, వాళ్ళు వేసే కౌంటర్లకి ఎన్ని కౌంటర్లు ఉన్నాయో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఒరిజినల్కి వచ్చి 2-3 మాటలు చూసుకొని యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 1-3 చదువుదాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది చున్నట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. ఆయన ఎవరంటే నేనే కదా, నాకు సర్వశరీరుల మీద అధికారం ఇచ్చావు. బా, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, ఏమండి, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటేనా చూచుటేనా? దేవుణ్ణి ఎరగాలి, దేవుని కుమారుడైన క్రీస్తును కూడా ఎరగాలే తప్ప చూస్తే కుదరదు. ఇది ఇక్కడ దీని భావం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు. ఏం ప్రభావము?
దేవుని కుమారుడనే ప్రభావముతో నిరూపింపబడ్డాడు గనుక ఆయన ప్రభావము, దేవుడు ఆయనకి ఇచ్చిన అధికారము, దేవుడు ఆయనను ఎందుకు ఈ లోకానికి పంపాడు, ఈ దేవుడు ఎందుకు ఆయనను మృతులలో నుండి లేపాడు, ఎందుకు మనందరికీ ప్రభుగా నియమించాడో ఆ ప్రభావాన్ని చూసే దినం ఒకటి ఉంది. ఆ దినము అంటే రెండవ రాకడ దినంలో పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై, చూసారా ఏమన్నదంటే, దేవుణ్ణి ఎరుగని వారికినే, దేవుణ్ణి చూసిన వారికి కాదు. ఎందుకంటే చూసినోడు ఎవడు లేడు, చూస్తే బతకడు కనుక. అవునా? ఇంత జ్ఞానం లోబడని వాడికి అంటే దేవుణ్ణి ఎరగాలి, యేసుప్రభు చెప్పిన ప్రతి మాటకు లోబడాలి. ఆయన ఏది చెప్తే అదే. దేవుడు ఆ రీతిగానే యేసును మహింపరిచాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నా, ఈయన మాట వినండి, వినకపోతే వాడు జనాల్లోంచి కొట్టివేయబడతాడని మోసే చెప్పాడు. యేసు ప్రభు మాట వినకపోతే వాడి పేరే కొట్టివేయబడుతుందని ద్వితీయోపదేశకాండం 18:18లో ఉంటుంది. ఇంత బైబిల్ చదవాలి మీరు. పోతానే ఏదో కథల పుస్తకం చదువుతున్నారంటే కుదరదు. ఇది పాఠ్య పుస్తకాలు చదవడానికే అవునా ఎన్ని పుస్తకాలు రీసెర్చ్ చేస్తారు? ఏమా టీచర్ ఉంటే చూడండి ఎవరైనా, అవునా లెసన్ ఉంటుంది, కానీ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఉదాహరణలు ఇవ్వాలి, ఎక్కడెక్కడ రాసిందో ఎవరెవరు రాశారో వాళ్ళ పేర్లు కోట్ చేయాలి. మామూలు పాఠ్య పుస్తకాలు ఏమా. మరి బైబిల్ దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి మనకేమో మనుష్య జ్ఞానంతో తర్జుమా చేయబడింది అంతే. గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఈ బైబిల్ కన్నడ బైబిల్ కానీ, తెలుగు బైబిల్ కానీ, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది కాదు, భాషా జ్ఞానముతో తర్జుమా చేయబడింది. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎక్కడ రాయబడింది? గ్రీకులోను, హీబ్రూలోను. ఆదిమ గ్రీకు, ఆదిమ హీబ్రూ. ఇప్పటి హీబ్రూ కాదు, ఇప్పటి గ్రీక్ కాదు. అంటే అందులోంచి ఇందులో తర్జుమా చేసిన వాడు సరి అయిన పదాలు దొరకకపోతే సరి అయిన పదాల కోసం అప్పటికి దొరికిన పదాలు వాడాడు కనుక ఇప్పుడు దాన్ని మార్చుకోవచ్చు, ఎందుకంటే తప్పు దిద్దొచ్చు. ఇది మనకిచ్చిన అధికారం. చాలామంది ఇలా ఉండాలి రా బాబట్టే, ఓహో నువ్వే కొత్త బైబిల్ రాస్తావా అన్నాడు. అనగా కొత్త బైబిల్ కాదురా, మీ బైబిల్ ముందు పేజీలో ఉంటుంది చూడండి. కొత్త బైబిల్ రెడ్ కలర్ పూసిన బైబిల్లో ఉంటుంది. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు దీన్ని నవీకరిస్తున్నది. అంటే అప్పటి పదాలకు ఇప్పటి పదాలకు తేడా వచ్చినప్పుడు మేము మారుస్తున్నామని రాసింది. ఇంకొక పేజీ అది ఇంగ్లీష్లో ఉంటుంది చూడండి, డిక్లరేషన్. అమ్మా అక్కడ ఉంది, కింద ఉంటుంది నవీకరణ. అంటే చేంజెస్ తెస్తుంది బైబిల్లో. ఇంకా చేంజ్ చేయాల్సి ఉన్నది. దాన్ని మనం ఎన్ని చేంజ్ చేయాలో దాదాపు 37 పేజీలు అంటే 31 ప్రశ్నలు దాదాపు సరిచేసి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ఇచ్చాం. అది ప్రాసెస్లో ఉందో ఏదో ఆ పరమాత్మునికే తెలుసు. ఇప్పుడు చెప్తున్నాడు, ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వాడికి కూడా ప్రతి దండన. అంటే ఎప్పుడు తెలుస్తుంది నీకు నొప్పి? ఇప్పుడు నాకేంటి నొప్పి అన్నావు చూసావా తమ్ముడు, అప్పుడు తెలుస్తుంది నీకు నొప్పి. ఆలోచన చేయాలని అనుకుంటున్నా. ఎవరితో మాట్లాడను నేను, ఎందుకంటే ఇక వాదించటము వింటే విను, పోతే పో, అంతకంటే మించి చేసేది ఏం లేదు. రైట్. ఇక యోహాను సువార్త అసలైంది 14వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు దేవుని మీరు విశ్వసిస్తున్నారు, కానీ నా యందు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. మరి నా యందు అంటే నేనెవరైనా విశ్వసించాలి? నన్ను దేవునిగా విశ్వసించమన్నాడా యేసు ప్రభు? నేను దేవుని కుమారుణ్ణి కనుక నన్ను కుమారునిగా నమ్మండి, తండ్రిని దేవుడని నమ్మండి. మీరు కలవరా? ఈ బోధ మనం చేస్తుంటే ఈనాటి సాతాను సంబంధంలో కలవరం పుట్టింది. ఏంటయ్యా బాబు, ఇక్కడే ఉంటాడు ఒక ఆయన, సీనియర్ అట, మన అమెరికాలో ఉన్నటువంటి రాజేష్తో ఫోన్ చేసి, ఈ జాన్ ఏందయ్యా బాబు అందరినీ కలవర పెడుతున్నాడు, గలివిలు చేస్తున్నాడు,
ఈయనకు చెప్పరా మీరు అంటున్నాడట. ఏం చేస్తాం? నేను కలవరపడేవాడేవాడు వాళ్ళు, మాకేం కలవరం లేదు. ఏమయ్యా ఈ బోధ యూట్యూబ్లో వింటున్నారు కదా, ఎవరికైనా కలవరమా? తండ్రిని తండ్రిగా, యేసును కుమారునిగా. మీరు కలవరపడవద్దు, నేను వెళ్ళిపోతున్నా. మీ విశ్వాసం ఎలా ఉండాలంటే తండ్రిని తండ్రిగా నమ్మండి, నన్ను కుమారునిగా నమ్మండి. ఇక కలవరం ఎక్కడిది, గందరగోళం ఎక్కడిది? ఇలా చెబుతుంటే ఈరోజు ఈ దేవాంతకులు కలవరం వస్తుంది. ఎవరింట్లా? నా తండ్రి ఇంట్లో. నా ఇంట్లో కాదు, నా ఇల్లు కూడా తండ్రే కట్టాడు. అవునా కదా? దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడు అయి ఉన్నాడు ఆ పరలోకం. ఆలోచన చేయాలి. తండ్రి రెడీగా పెట్టాడు, నన్ను నమ్మాలి, నా తండ్రిని నమ్మినానికి డాడీ వీనికి ఈ కోట ఇచ్చాయి, అర్థమైంది, వీనికి ఈ క్వార్టర్ ఇచ్చాయి, వీనికి ఈ క్వార్టర్ ఇచ్చాయని అలాట్మెంట్ చేసేవాడు యేసు ప్రభు. కట్టింది దేవుడే పరలోకంలో. మీకు స్థలము సిద్ధపరచ, ఎందుకంటే నా స్థలం ఆల్రెడీ ఫిక్స్. నేను ఆయన కుడి పార్శ్వంలో కూర్చుంటాను, నాది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. మీకే ఎక్కడెక్కడ ఇవ్వాలి ప్లేసులు, అలా సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, సిద్ధపరచని ఎడల కాదు, నేను మొదటిసారి వచ్చాను, మీకు బోధ చేస్తున్నాను. రెండోసారి వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను. ఎవడైతే నమ్ముతాడో, ఎవరిని? నన్ను నమ్మాలి, నా తండ్రిని కూడా నమ్మాలి. అలాంటి వాళ్ళని తీసుకోవడానికి నేను వస్తున్నాను. ఏమన్నాడు? మార్గం బోధిస్తున్నాడు యేసుప్రభు. చెప్తున్నది ఏంటిది? ఒరే నాయనా, నన్ను దేవుడు పంపాడు, మీరు కూడా దేవుని కుమారులే, మీరు కూడా నా ద్వారా వస్తారని ఎంత చెప్పినా చెవికెక్కనాయన ఉన్నాడు ఇక్కడ. ఏమని? ఆయన పేరేంటిది? తోమా. ఎంతైనా అవిశ్వాసికి ఎంత చెప్పినా ఒకటే. ముందు విశ్వాసిగా ఉండు, అన్నీ అర్థమైపోతాయి. ఏ విశ్వాసము? యేసు దేవునే కుమారుడైన విశ్వాసంలో ఉండు, నీకు అన్నీ అర్థమవుతాయి, లేకపోతే కావు. అందుకే తోమా ఏమంటున్నాడు? అందుకు తోమా చూసారా? యేసుప్రభు ఆల్రెడీ చెప్తున్నాడు, నేను వెళ్ళే మార్గం మీకు తెలుసురా నాయనా, నేను వెళ్తున్నాను, మరలా వచ్చి తీసుకెళ్తాను. అప్పుడని చెప్పాడు. ఏమని చెప్పాడా లేదా? నేను పరలోకం వెళ్తున్నా, మీకు ఇల్లు సిద్ధపరచడానికి వెళ్తున్నా, మీరు మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారంటే ఆల్రెడీ రూట్ మ్యాప్ ఇచ్చాడుగా. మళ్ళీ వెంటనే ఏమంటున్నాడు? ఆ మార్గము మాకేలా తెలియదు అంటే అర్థం అవుతుంది ఈయనకి. అంటే జాగ్రత్తగా వినట్లేదు యేసుప్రభు మాటలు. అందుకే మిమ్మల్ని కూడా ఏమనంటే జాగ్రత్తగా వినండి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరేలాగూ వినుచున్నారో చూసుకోండి. అప్పుడు తోమా వినలేదు సరిగ్గా. అందుకు యేసు మళ్ళా చెప్తున్నాడు ఏమని? నేనే మార్గము, నేనే సత్యమును, జీవమును, తప్ప ఎవడును తండ్రి యొద్దకు, అంటే దేవుని దగ్గరికి తీసుకెళ్ళే మార్గము నేను. మిమ్మల్ని అందరినీ దేవుడి దగ్గరికి తీసుకెళ్తా. ఇప్పటికీ ఈ వాక్యం రాసుకున్నందుకు కూడా దేవుడు ఎవరో తెలియట్లేదు, యేసు ప్రభువు తెలియట్లేదు. ఇప్పుడు ఢిల్లీ ఉంది, అవునా కదా? ఢిల్లీకి తీసుకెళ్ళే మార్గం ఢిల్లీ అంతేనా కదా? మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఢిల్లీకి నువ్వు వెళ్ళాలంటే నిన్ను ఎవరు తీసుకెళ్తారు? ట్రైనో, ఫ్లైటో, ఆఖరికి బస్సో, కారో, నడక. నడిచి కూడా పోవచ్చు ఢిల్లీకి. ఏమే పోలేమా?
కాకపోతే మధ్యలో ఏడ రాలిపోతావో తెలియదు కానీ అందుకని ఫ్లైట్లో పోతే గంటలో 2 గంటల్లో పోతావు, ట్రైన్లో పోతే 24 అవర్స్లో పోతావు. అంటే ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్ళే ట్రైనే ఢిల్లీ. ఆలోచన చేయండి. అందుకనే యేసు ప్రభువును ఒక ఆయన పాట రాశాడు, రక్షణ అనే బండి వచ్చిందా బయలుదేరిందా. ఆ రక్షణ అనే బండి యేసు ప్రభు. ఈ బండి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? పరలోకానికి తీసుకెళ్ళే బండి. ఢిల్లీకి పోవాలంటే మామూలు రైలు ఫ్లైటు, కానీ పరలోకం పోవాలంటే రాకెట్ కూడా నిన్ను తీసుకెళ్ళలేదు, ఏ ఉపగ్రహం కూడా నిన్ను తీసుకెళ్ళలేదు. ఆ మార్గము యేసు. ఇది నమ్మండిరా బాబు అన్నాడు. వెంటనే మరొక ఆయన అందుకున్నాడు. చూడండి ఇప్పుడు ఫిలిప్పు 14:8, 7 చదివితే, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. బా, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఫిలిప్కి అర్థం కాలే ఈ మాట. అర్థమైందా లేదా? ఇప్పటి నుండి ఏమన్నాడు? మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. అంటే దేవుణ్ణి ఎరగాలనా చూడాలనా? ఎరగాల. చూస్తే కుదరదని ముందు చెప్పాను కదా. చూస్తే ఎవడు బతకడు కనుక ఎరగండి అని చెప్పాడు. పోనీ యేసుప్రభుని కూడా ఏమనాలి? నన్ను ఎరుగుమన్నాడా చూడమన్నాడా? నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగినవారు అన్నాడు. అందుకే యోహాను 17లో కూడా ఏమన్నాడు? అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన నన్నును, అంటే ఇది యేసు ప్రభు, అవునా? నీవు పంపిన నన్నును ఎరుగుటయే నిత్యజీవం అన్నాడా? చూసుటే అన్నాడా? ఎరగాలి, దేవుణ్ణి ఎరగాలి. చూస్తానంటే కుదరదు. ఇప్పుడు ఎరగలేని వాడు ఏమంటున్నాడు చూద్దాం. ఇంత చెప్పినా ఆ బోధ ఆయనకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు ఫిలిప్పు? అప్పుడు ఫిలిప్పు, ప్రభువా ఏమంటున్నాడంటే, మాకు ఎరగడం మా వల్ల కాదు. అర్థమైందా లేదు? దాని అర్థం అదే, తండ్రిని ఎరగడం కానీ నిన్ను ఎరగడం కానీ మా వల్ల కాదు, మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా తండ్రిని ఎరగడరా నాయన, యేసు ప్రభుని ఎరిగితేనే నిత్యం చేయమంటే మా వల్ల కాదు. మేము దేవుని చూసాం కూడా. అది ఎవరు? నువ్వే. ఆయనను చూడాలంటే నువ్వే కదా. నేను చూస్తే చాలు, మాది దేవుని చూసినట్టే అని ఇప్పటికీ వాదన జరుగుతుంది. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? ఇక లాభం లేదు, నన్ను ఎరగాల అని ఎంత చెప్పినా ఏంట్లేదు కాబట్టి ఓ మాట వేశాడు. ఏమని? ఇప్పుడు చూడండి, ఇది ప్రపంచ క్రైస్తవ్యము. ఇప్పటివరకు ఆలోచించండి చూద్దాం. ఏమన్నాడు కింద? యేసు ఫిలిప్పు, నేనింతకాలము మీ వద్ద ఉన్నాను కదయ్యా, అప్పుడు ఏం చేయాలి? నన్ను ఎరగావన్నాడా, నన్ను చూడలేదా అన్నాడా? అంటే ఇంతసేపు యేసుప్రభు ఉన్నా యేసుప్రభు ఎవరు ఆయనకి ఎరగడం లేదు. అప్పుడు అన్నాడు ఇక లాభం లేదు, పాయింట్ వేసాడు, బాంబు వేసాడు. ఇప్పుడు బాంబు పేలుతుంది, నేను దాన్ని ఇప్పుతాను చూడండి. నన్ను చూసిన వాడు నా తండ్రినే. బా, అయిపోయింది. ఈ మాటను పట్టుకొని ఈరోజు క్రైస్తవంలో పెద్ద పెద్దోళ్ళు యేసుప్రభువే తండ్రే యేసుప్రభు రూపంలో వచ్చాడు. అందుకనే ఆయనను చూస్తే చాలు, దేవుని చూసినట్టు ఈయనే దేవుడు, మాకు ఆ దేవునితో పని లేదన్నంత లెవెల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు వేసాడు చూడండి, నన్ను చూసినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని కనపరచమని ఎందుకయ్యా అడుగుతున్నావో, నన్ను చూడు అన్నాడు. అనగానే వీళ్ళకేమర్థమైంది? అబ్బా, యేసుప్రభుని చూశాం కదా, అందుకని మేము దేవుని చూసామంటున్నారు. కానీ ఇప్పుడు మీ అందరికీ ప్రశ్న వేస్తాను. ఎదురుగుంటే బాగుండదు, యూట్యూబ్లో చూసేవాడికి అర్థం కాదు. కాకపోయినా పబ్లిక్ మీటింగ్లో ప్రశ్నించాను నేను. ఎక్కడ 1000 మందిలో ప్రశ్నించాను. ఇక్కడ ఈరోజు ఈ దేవాలయాలు కూడుకునే ప్రార్థనా స్థలములో, దేవాలయాలు దేవుణ్ణి ఆరాధిస్తున్న ఈ స్థలంలో కూర్చున్న మీ అందరికీ నాదో ప్రశ్న.
నన్ను జాన్ అనే నన్ను మీరు చూస్తున్నారా ప్రశ్న. ఏమా నీకు కనబడుతున్నానంటే చేతులు ఎత్తాలి. చూడు చూస్తున్నానని ఒక ఆయన చేతులు ఎత్తాడు. ఈ చేతులు ఎత్తే ఏం ప్రమాదం ఏమేస్తాడో ఆయన, అదో భయం మీ అందరికీ. మీరే నన్ను చూడట్లేనప్పుడు, అవునా ఏమండి, మీరే నన్ను చూడట్లేదు, మరి యేసుప్రభుని ఎవడు చూశాడు? ఒక సాధారణ మానవునిగా ఉన్న నన్నే మీరు చూడట్లేదు. తెలుసా మీకు? అర్థమైందా మీకు? చెప్పానుగా ఇంతకుముందు మనిషి ఎవరు అనే సబ్జెక్ట్లో మీ భర్త ఎవరో నీకు తెలుసా అని అడిగాను. ఒకే చోట పడుకున్నా నీ భర్త ఏం ఆలోచిస్తున్నాడో అది నువ్వు పసిగట్టగలిగితే నీ భర్త నువ్వు ఎరిగినట్టు. నీ భార్య ఏం ఆలోచిస్తుందో ఆమె ఆలోచనలు నువ్వు చూడగలిగితే, అవునా, నీ భార్యను చూడగలిగినట్టు. చూసినోడు ఎవడన్నా ప్రపంచంలో చూద్దాం. ఏమండే అమ్మా చెప్పగలవా? ఈ డైలాగ్ నీకు అర్థం కావాలంటే పౌలు బోధించాడు. దీనికి ప్రూఫ్ ఎక్కడంటే, నా యందు అనగా నా శరీరమందో మంచిది ఏదీ లేదు, మీరు చూసేది నా శరీరాన్నే తప్ప నన్ను కాదు. ఇప్పుడు యేసుప్రభు చేశాడు ఏమన్నా తెలుసా? శరీరము కేవలము నిష్ప్రయోజనమురా, ఆత్మయే. మీరు దీన్ని చూసుకొని నేను అనుకుంటున్నావు నేను నీకు కనబడే ఆకారం నేను కాదు అంటే, నన్ను చూస్తే అంటే నా ఆలోచన విధానాన్ని, నా క్రియలను, నా మాటలను, నా ప్రవర్తనను మీరు చూస్తే నా తండ్రిని కూడా చూసినట్టే. ఇప్పుడు చెప్పు, చూశారా? ఎవడైనా చూడగలుగుతున్నాడా? కానీ డైలాగ్ మాత్రం ఆయనను చూస్తే ఈయనను చూసినట్టు అన్నాడు కనుక మేము దేవుని చూసావు, నిన్నే నువ్వే దేవుడు అంటున్నాడే యేసుప్రభుతో. ఇంత అమాయకులతో, అజ్ఞానులతో ఎంత కష్టమో చెప్పండి. అందుకే అంటున్నారు మీ లెవెల్ వేరు, మా లెవెల్ వేరు. ఇప్పుడు బైబిల్లో ఆయా సంఘాల్లో ఉన్న లెవెల్ ఎంత అంటే ఎల్కేజీ, మనది పీజీ. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాం. అది నిరర్థకమైన మనుష్యుల జ్ఞానము కాదు, దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నాం. అంటే మన స్టాండర్డ్ ఏంది? ఏమా పీజీ 10th క్లాస్ కూడా కాదు కదా, ఎంఏ చేసి పిహెచ్డి చేయాలి. ఇప్పుడు ఈ లెవెల్ క్రైస్తవుడిది. ఏ క్రైస్తవుడు? యేసును తండ్రిని ఎరిగి ఉంటే. కాబట్టి యేసును చూసినవాడు తండ్రిని చూసినాడేనా? మీ వల్ల కాదు పో అన్నాడు అంతే. ఆ మాట అర్థం చేసుకోలేక మేము యేసును చూసాము, దేవుని కూడా చూసాము, ఆయనే ఈయనే ఆయన అనే డైలాగ్ వెళ్ళిపోయారు తప్ప ఇంత పరిశోధన, ఇంత లోతైన వాక్యాలను చూస్తే అప్పుడు దేవుడెవరో ఎరుగుతావు. ప్రభువైన యేసు బోధించిన ఈ సువార్తకు లోబడుతావు. లోబడకపోతే ప్రతి దండన, నిత్యాగ్ని దండన. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. కిందికి రా. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. బా, ఈ క్రియల నిమిత్తమైన నన్ను, నా పని చూసి, నా క్రియలను చూసి, నా ప్రవర్తనను చూసి, అవునా కదా, నన్ను నమ్మండి. నా ప్రవర్తన, నా క్రియలు, నా మాటలన్నీ నావి కావు, నా తండ్రివి కనుక మీరు తండ్రిని నమ్మండి. చూడాలని అనుకుంటే నీ కళ్ళు చిట్లిపోతాయి, అవునా? వినాలి అనుకుంటే నీ చెవులు బద్దలైపోతాయి. చెప్పినట్టు వినుండి. నా మాట వింటే చాలు. వినుట వలన విశ్వాసం వస్తుంది. ఆ వినుట క్రీస్తుని గురించిన మాట ఇందులో ఉంది. ఇది విని నమ్మండి తప్ప నేను యేసుప్రభుని చూస్తే నమ్ముతా, నాకు కనబడితే నమ్ముతా. నాకు దర్శనం ఇచ్చాడు, పెద్ద చెట్టులాగా ఉన్నాడు, మధ్యరాత్రి కనబడి కాలు పట్టుకుంటే అందలేదట ఒకనికి, అవునా కదా, లైట్లో నవ్వుతుంది సిస్టర్. అందుకంటే వాళ్ళ సాక్ష్యం చూస్తుంటే వీడు బ్రహ్మాండంగా నమ్ముతాడే తప్ప ఇంతకీ యేసుప్రభు కాలు ఇంత పెద్దగా ఉందా? ఈయనకెవడు చెప్పాడు? ఎవడో చూసిన సాక్ష్యాన్ని గుడ్డిగా నమ్మి వీడు నేను యేసుప్రభుని చూశాను, ఇల్లంతా వెలుగైపోయిందో పట్టుకున్నాను అన్నాడు. ఒకడు బరిదెగించి దేవుణ్ణే చూసుకున్నాను, దేవుణ్ణే పట్టుకున్నాను అంటాడు ఇంకొకడిగా. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆయనది ఈ రూపము. ఎందుకంటే ఈ రూపము నిష్ప్రయోజన. అందుకని దేవుని రూపం కాదు. కానీ ఆనాటి ఇశ్రాయేళ్ళకి అర్థం కాక ఏం చేసుకున్నాడట?
మనుషుల యొక్కయు పురుగుల యొక్కయు జంతువుల యొక్క రూపముగా మార్చి దేవుణ్ణి పూజించారు. అది తప్పురా అని ఆనాటి ఇశ్రాయేలుకి చెప్పాడు. అవునా కదా? ఈనాటి ప్రపంచానికి చెప్తున్నాడు. నమ్మితే నీకు లాభం, నమ్మకపోతే నష్టం. ఇప్పుడు తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నాడని నమ్ముడి అన్నాడంటే యేసుప్రభు ఒక్కళ్ళలోనే ఉన్నాడు దేవుడు. వీళ్ళకి అర్థమైంది ఏంది? యేసుప్రభు దేవునిలో ఉన్నాడు, దేవుడు యేసుప్రభులో ఉన్నాడు, అయిపోయింది. ఆయనే దేవుడు అంటున్నావు అనుకో, ఇంతకు ఒక్కరిలోనే ఉన్నాడా మనందరిలో ఉన్నాడా? ఎఫ్సి పత్రిక చూస్తే ఏమనుంటుందా? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిలోనూ అందరిగాను అందరిలో ఉన్నాడు. మరి ఒక్క యేసుప్రభులో ఉన్నాడని నువ్వెందుకు అర్థం చేసుకుంటావు? యేసుప్రభు తప్పు చెప్పడు. ఆయన నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, రైటే. పోయేటప్పుడేమన్నాడు? నేను నీ యందు నువ్వు నా యందు ఉన్నట్టు నా మాట విన్నోళ్ళందరూ కూడా మన యందు ఏకమై ఉండాలి. అంటే అందరిలో ఉన్న దేవుడు ఒక్కడే. ఆయనకు ముందు ఏ దేవుడు లేడు, ఆయనకు తర్వాత ఏ దేవుడు లేడు. ఒక దావీదు ఎంత గట్టిగా మాట్లాడాడో తెలుసా మీకు? 16:5 కీర్తన ఉందా లేదా? చూసుకోండి ఒకసారి. యెహోవా నా స్వాస్థ్యము, నా పానీయ భాగము, నీవే నా భాగమును. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? నువ్వు నాలో ఉన్నావు, నేను నీ భాగమే. ఇప్పుడు దావీదు దేవుడా? దావీదుని చూసినోడల్లా దేవుడు అయిపోతాడా? అవునా కదా? ఆయన ఆ మాట మాట్లాడు, కొంచెం పాలిష్ చేసి ఈయన ఈ మాట, నువ్వు నా యందు నేను నీ యందు నా తండ్రి నా యందు. దావీదు ఏమన్నాడు? దావీదు అదే మాట మాట్లాడాడు. దావీదులో ఉన్న ఆత్మ ఎవరి భాగము? దేవుంది. యేసుక్రీస్తుగా వచ్చిన ఆత్మ ఎవరి భాగము? దేవుంది. నువ్వు నేనుగా వచ్చిన భాగం ఎవరిది? దేవుంది. కాబట్టి సత్య ప్రకారంగా, వాక్య ప్రకారంగా ఆలోచించక, ఎవడిష్టం వచ్చిన ప్రకారంగా తన స్వనీతిని బట్టి దేవుని నీతికి లోబడక ఇష్టం వచ్చినట్టు ముందు ప్రసంగాలు చేశారు. పాపం వాళ్ళ లెవెల్కి వాళ్ళకి అర్థమైంది అదే. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన చేతుల్లో ఉన్న బైబిల్ను అలాగుందా లేదా అని పరిశోధించి దేవుని నీతికి, మన ఇష్టం వచ్చిన నీతి కాదు, మళ్ళా దేవుని ఆలోచనకు అనుగుణంగా ఆలోచించి నీవు ప్రసంగించాలి. అవునా? ఖండించాలి, నీతి ఏందో శిక్ష చేయాలి, బోధించాలి. ఆ లెవెల్కు క్రైస్తవుడు ఎదిగిన రోజుననే క్రైస్తవుల మనమే దేవునికి ఆలయాలము, సజీవమైన రాళ్ళ వలె ఆయనకు దేవాలయంగా అభివృద్ధి పొందుతున్నాం. ఇది నేటి క్రైస్తవుడి బోధ. అవునా కదా? సిలువ వేయబడిన క్రీస్తు బోధ అన్నాడు అపోస్తలులు బోధించిన బోధ. ఆ బోధకు మనం ఎవరమో? సాక్షులం. యెహోవాకు సాక్షులం కాదు. అర్థమైందా లేదా? ఇంకెవరికో సాక్షులం కాదు, మనము క్రీస్తుకు సాక్షులము. అపోస్తలుల బోధకు సాక్షులకు, వాక్యానికి సాక్షులం. సాక్షులు అంటే చూసినోడు ఉండాలా. యేసుక్రీస్తును మనం చూడలేదు. అవునా కదా? రియల్గా మాట్లాడితే క్రీస్తు కూడా సాక్షులం కాదు, మనం క్రీస్తు బోధకు సాక్షులం. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి. తండ్రిని చూసినవాడు, యేసును చూసినవాడు తండ్రిని చూసినట్ట. నువ్వు యేసును చూడలేవు, చూసింది కేవలం శరీరాన్ని. అవునా కదా? 10,000లో అతి సుందరుడు అని ఆయన పాట పాడాడు. ఇక్కడికి వచ్చినాక ఏమైంది? ఆయన స్వరూపము లేడు, మొత్తబడినవాడు. అవునా కదా? ముఖమంతా గాయాలు. అవునా? ఏదైనా పనికి మాలిందని భరించాడు. అసలైంది ఏంటిది? క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మస్వరూపి. ఆ స్వరూపాన్ని నువ్వు చూడగలిగితే దేవుణ్ణి చూసి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందును ఇదిగో ఇక్కడ కూర్చొని మోకరించినా మోకరించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, ఇది చూస్తున్న వారు కూడా దేవా అందరిలో అందరుగా ఉండి అందరి చేత నానా విధాలుగా, నానా సమయాలలో, నానా
ఆచారాల ప్రకారంగా నిన్ను పూజించి ఆరాధించిన, ఏ విధంగా పూజించి ఆరాధించి మార్గంలో నడవాలో మీ కుమారుని ద్వారా సెలవిచ్చారు కనుక ఆయన మాటకు లోబడి నీవెవరో యేసుక్రీస్తు ఎవరో మేమెవరమో తెలుసుకొని నిత్య జీవానికి వారసులమయ్యే భాగ్యము దయచేయి. విన్న మేము కానీ చెప్పిన నేను కానీ కేవలము వినువారు మాత్రమే అయ్యండి, చెప్పువారు మాత్రమే అయ్యండి. మమ్మల్ని మేము మోసం చేసుకోకూడదు. మా ఆత్మలను రక్షించే ఈ శక్తి గల వాక్యమును సాత్వికపుతో అంగీకరించి గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించు వారమై ఉండగలుగునట్లు నీ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము నడిపింపు మా అందరికీ అనుగ్రహించమని యేసు ప్రభు అధికారము గల నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.